నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గుండ్ల కట్టమంచి జిల్లా ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈశ్వర్ కళ్యాణ్ అభయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుచున్న విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేశారు. గత 17 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. మండలంలోని అన్ని స్కూళ్లకు అందిస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈశ్వర్ నాయుడు కళ్యాణ్లు తెలిపారు. పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. మీకు మా భాషలో ఎక్కువగా ఇంగ్లీష్ చేస్తుంది, తెలుగు సరిగ్గా వస్తలేదు విద్య. ఇదేదో ఎందుకో చేయాలనేసి ఒక నెగ్లెన్స్ పని కాదు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తూ ఉంది. సో దాంతో కూడా మేము ఇచ్చి మీకు ఒక ఉత్తేజపరచాలనేసి, ఒక మంచి ఎడ్యుకేటర్స్ కావాలా, మన దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలా. స్టూడెంట్స్ ప్లీజ్ లిసన్, డు నాట్ డిస్టర్బ్. ఒక మెసేజ్ ఇవ్వాలా. మన పిల్లకాయలు చాలా వెనుకబడుతున్నారు. మీరు లెక్కేసుకుంటే 4th క్లాస్ 5th క్లాస్ మీరు కొంచెం సైలెంట్ ఏనండి. చెన్నై పోవాలా, హైదరాబాద్ పోవాలా, జాస్తి మాట్లాడితే యూఎస్ పోవాలా, సరేనా? ఇవన్నీ మిస్ చేసి ఎవ్వరు నేను ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అనుకుంటా ఎవరు అనుకోలేదు. అలాంటే చాలా ఈజీ అయిన కోర్సు ఇంజనీరింగ్, సరేనా? ఎప్పుడు ఊడిపోతుంది ఎవరికి తెలియదు. 10 ఏళ్ళు అవుతానే సీనియర్లు అయిపోతుంది, తీసేస్తున్నారు, సరేనా? జాబ్లెస్ పీపుల్స్, సరేనా? కాబట్టి మనకు కావాల్సింది ఐఏఎస్, ఐపీఎస్, సరేనా? ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అనుకుంటారో మీరు నిర్ణయించండి. నెక్స్ట్ టైం నేనే వచ్చి అడుగుతాను మనం. సరే, నెక్స్ట్ ఇయర్ వస్తాను వచ్చేసి. అట్లా నెక్స్ట్ ఇయర్ ఉంటారు మీరు ఎవరైతే. ఎస్, గుడ్, సూపర్, సరేనా? షీ గాట్ ఇట్. ఎత్తని చేయొద్దని పర్వాలేదు. ఇప్పుడు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అంటే కమాన్, సూపర్ అనిపించింది. ఇది ఈశ్వరన్న గురించి. ఈశ్వరన్న బొమ్మాయిపల్లి గ్రామంలో పుట్టి 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత కొన్ని కారణాల వల్ల బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్న కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యి తర్వాత ఒక కాంట్రాక్టర్గా మొదలుపెట్టి ఇవాళ జిఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ ఇండస్ట్రీస్ అలా కంపెనీ స్థాపించి ఒక బంగారుపాలెం మండలంలో ప్రతిరోజు పొద్దున, సాయంత్రం, రాత్రి 250 మందికి రోజు భోజనాలు పెడుతూ దాదాపు బంగారుపాలెం మండలంలో శ్రీ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ద్వారా డైరెక్ట్గా 250 మంది, ఇండైరెక్ట్గా దాదాపు 1000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే జిఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీ ఇండస్ట్రీస్ ద్వారా దాదాపు 3000 మంది పైగా అక్కడ శ్రీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. సో ఇదన్నీ చెప్తున్నానంటే ప్రకాశం చెప్పినట్టు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ ఒక ఏం ఉండాలి, ఉద్యోగాలు కల్పించాలి. లుకప్ ఏం హై అన్నట్టు ఒక జాబ్ ఏదో చదువుకున్నాం, జాబ్ తెచ్చుకున్నామని కాకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ
ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ద్వారా బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. బంగారుపాలెం మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ జామెట్రీ బాక్స్తో పాటు బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 10,000 పుస్తకాలు, 3,000 జామెట్రీ బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం 25,000 పైగా జామెట్రీ బుక్స్ మరియు 3,000 పైగా జామెట్రీ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది. బంగారుపాలెం మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ జామెట్రీ బాక్స్తో పాటు బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 10,000 పుస్తకాలు, 3,000 జామెట్రీ బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం 25,000 పైగా జామెట్రీ బుక్స్ మరియు 3,000 పైగా జామెట్రీ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తున్న బుక్స్తో పాటు మేము ఇచ్చిన బుక్స్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి, పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆలోచించి ఇది ఇవ్వడం జరుగుతుంది. మేము కోరుకునేదల్లా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ఫౌండర్స్ ఇద్దరు, నేను వెంకటపల్లి ఈశ్వర్ నాయుడు గారు ఇద్దరు కోరుకునేదల్లా బంగారుపాలెం మండలంలోని పిల్లలు బాగా చదువుకొని 10th క్లాస్లో మంచి మార్కులు స్టేట్ వైడ్, మేము మండలం టార్గెట్ చేయట్లేదు, స్టేట్లో నెంబర్ 1 స్థానంలో పిల్లలు కానీ మంచి మార్కులు తెచ్చుకున్న నెక్స్ట్ మినిట్ ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వాళ్ళు పూర్తి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు పూర్తి సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అది ఎంతమంది పిల్లలైనా సరే. బంగారుపాలెం మండలం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్, లాయరే కాకుండా IAS, IPS, IFS, ఇండియన్ ఆర్మీ, నావల్ ఇలా వివిధ రంగాల్లో పిల్లలు రాణించి బంగారుపాలెం మండలం నుంచి పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక IAS, IPS లాంటి పిల్లలు బంగారుపాలెం నుంచి తయారైతే తద్వారా ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక డెంటల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్లో రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇది ఒక్కటే మా లక్ష్యం. సో పిల్లలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి, మండలంకి, ఊరికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్లు పిల్లలకి మేము ఎంత ఇస్తున్నాం కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఎంతవరకు డెవలప్ అవుతున్నది ఇంపార్టెంట్. సరేనా, మేము ఇచ్చిన బుక్కుల వల్ల వాళ్ళ తలరాతలు చేంజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. IRS, IAS, IPS చేస్తే చాలా మంచిది. సరేనా, ఎలా అంటే మన బంగారుపాలెం కొంతవరకే పేరుండదు ఇప్పటి వరకు, ఓన్లీ స్టేట్ వరకు. సరేనా, అదే IAS, IPRS అంటే సెంట్రల్కి పోతుంది అనేసి, భారతదేశం అంతా పాకులాడుతుంది అనేసి. ఎక్కడ నుంచి వచ్చావంటే నేను బంగారుపాలెం నుంచి వచ్చాను చెప్పాను. అందుకే ఇందాక పిల్లకాయలు చెప్తున్నాను నేను, IAS, IPS అండ్ IRS చదివి మీరు ఈ ఊరి పేరు తేవాలా అని చెప్పనేసి, మామూలుగానే కాదు మేము టాప్ ఆఫ్ ది వరల్డ్ అనే నినాదంతో మీరు ముందుకు పోవాలా అనేసి చెప్పించాను. వాళ్ళు అదే పిల్లకాయలు అదే రెస్పాన్స్ ఇచ్చారు. చూద్దాం ఎంతవరకు వాళ్ళు ముందుకు పోతారు అనేసి. మన బంగారుపాలెం ఎప్పుడు టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉండాలనేసి నేను మరియు కోరుకుంటూ ఇక్కడే థ్యాంక్ యూ.